ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 54 బంతుల్లో 7 ఫోర్లు 13 సిక్సర్లతో పరుగుల తుఫాను సృష్టించాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. 2వ ఓవర్లోనే భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంజు శాంసన్ 16 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మతో కలిసి అభిషేక్ శర్మ ధాటిగా ఆడాడు. ఇద్దరు స్ట్రైక్ రేట్ రొటేట్ చేస్తూ 2వ వికెట్కు 100 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ కీలకమైన 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఆ తర్వాత శివన్ దుబే ధాటిగా ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 247 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కర్సే 3 వికెట్లు పడగొట్టాడు. మార్క్వుడ్కి 2 వికెట్లు దక్కాయి. కులగణన రిపోర్టును బయటపెట్టింది కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలదేనని చెప్పింది. బీసీలు 46.25% ఉంటే ఎస్సీలు 17%, ఎస్టీలు 10% ఉందని చెప్పింది. ఈ నెల 4న కేబినెట్ భేటీలో రిపోర్టును ప్రవేశపెట్టనుంది ఉత్తమ్ టీం. సుదీర్ఘ చర్చ తర్వాత అదే రోజు అసెంబ్లీలో డిస్కషన్ చేసి ఆమోదించనుంది. బీసీ రిజర్వేషన్ల తర్వాత పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కానుంది ప్రభుత్వం. కేబినెట్ సబ్ కమిటీతో సెక్రటేరియట్లో భేటీ అయింది ప్లానింగ్ కమిషన్. ఉత్తమ్ నేతృత్వంలోని కమిటీకి కులగణన రిపోర్టును అందజేసింది. బీసీ కులగణన రిపోర్టుపై సబ్ కమిటీ చర్చించింది. ఈ నెల 4న కేబినెట్ భేటీలో కులగణన రిపోర్టుపై చర్చించి ఆమోదించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో కులగణన రిపోర్టును ఆమోదించనున్నారు. 96.9% మంది ప్రజలు సర్వేలో పాల్గొన్నారని ప్రకటించారు మంత్రి ఉత్తమ్. బీసీ జనాభా 46.25% ఉంది. ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీల జనాభా 10.45% ఉందన్నారు. ముస్లిం మైనారిటీల జనాభా 12.56% ఉండగా తెలంగాణ జనాభా మొత్తం 3,70,00,000 కాగా 3,54,00,000 మంది సర్వేలో పాల్గొన్నట్టు చెప్పారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్ 37,05,929. Population percentage 10.45%. BC other than Muslim minority 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందన్నారు ఉత్తమ్. సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతం చేశారన్నారు. 4న కేబినెట్ ముందు కులగణన సర్వే నివేదికను ప్రవేశపెడతామన్నారు ఉత్తమ్. కేబినెట్లో చర్చించిన వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ పెడతామన్నారు. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు సబ్ కమిటీ ద్వారా 4వ తారీఖు ఉదయం కేబినెట్ లో ప్రవేశించబోతున్నాము. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ కేబినెట్ లో ఈ బీసీ కులగణన ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్ కి చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. ఈ లెక్కలతో మరింత సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏడాదిలోనే కులగణన పూర్తి చేశామని, ప్రజల పట్ల తమ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు పొన్నం. దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సంఘాలు కావచ్చు, కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా.
టార్గెట్గా పెట్టుకుని కులగణన పూర్తి చేశామన్నారు ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. 50 రోజుల్లో సర్వే పూర్తి చేశామని చెప్పారు. సహకరించిన ఎన్యూమరేటర్లకు, అధికారులకు ధన్యవాదాలు చెప్పారు సుల్తానియా. సర్వేలో డేటా ఎంట్రీ కీలకంగా మారిందని 70,000 మందితో డేటా ఎంట్రీ చేయించామని చెప్పారు. మన టోటల్ 75 ఫీల్డ్స్ తో ఒక క్వశ్చన్స్ తయారు చేయడం. దిస్ వాజ్ ది మోస్ట్ కంప్రిహెన్సివ్ క్వశ్చన్ పేపర్ ఎవర్ ప్రొడ్యూస్ బై ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ. మన బీహార్ కూడా చూసాము, కర్ణాటక కూడా చూసాము. ఎంత కంప్రిహెన్సివ్ అంటే అందరూ అడిగే విధంగా, అందరూ కోరిక విధంగా అన్ని క్వశ్చన్ రావాలనే ఉద్దేశంతో ఒక 75 క్వశ్చన్స్తో ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసి ప్రతి ఎన్యూమరేటర్కి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్తో పాటు బిఫోర్ వి స్టార్టెడ్ డూయింగ్ ది సర్వే వి లిస్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్, అంటే ఒక హౌస్ హోల్డ్ లిస్టింగ్ పత్రాలు కూడా తయారు చేయడం జరిగింది. రేపు ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందించనుంది. రేపు ఎస్సీ వర్గీకరణ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించనుంది. ఆ తర్వాత కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వినతులను పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ఇద్దరు కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై పోరాటంలో బీఆర్ఎస్ నేతలు తమతో కలిసి రావాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణకు అన్యాయంపై కేంద్రంతో పోరాటానికి కేసీఆర్, కేటీఆర్ కలిసి రావాలన్నారు. తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే మొదటిగా మీరు మంత్రి పదవులకు రాజీనామా చేయండి. నిధులు తీసుకొచ్చే చేత కాకుంటే ఇంకా అధికారం ఉంటే ఏం బాధ్యత, ఏం అవసరం నేను మాట్లాడుతున్నాం. కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు రాజీనామా చేయండి. అప్పుడున్న ప్రధానమంత్రిగా దిగి వస్తారనే మాట కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో నిధులు కేటాయించారని ఆరోపించారు మంత్రులు. తెలంగాణ అంటే బీజేపీకి ద్వేషమని మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోయినా బీజేపీ ఎంపీలు, మంత్రులను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ ఎంపీలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, మరి ఆ శాఖలకు సంబంధించిన నిధులకు విషయంలో మీరు సహకారం చేయాలని కోరినప్పుడు వారి స్పందన ఏ విధంగానైతే స్పందనగా ఉండదో ఆ విధంగా కేటాయింపులు జరగకపోవటం చాలా బాధాకరం, దురదృష్టకరం. పేదవాళ్ళ కోసం లేదా రాష్ట్రాల అభివృద్ధి కోసం, రాష్ట్రాల సంక్షేమం కోసం కేటాయించినటువంటి బడ్జెట్ కాదు. తెలంగాణకి అందుకు నిధులు ఇవ్వరు. తెలంగాణ అంటే అందరికి వివక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఫెడరల్ సిస్టమ్ లో ప్రజాస్వామికంగా రాష్ట్రాలు అన్ని కలిపితేనే ఒక యూనియన్ గవర్నమెంట్. కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్గా కనపడుతోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బడ్జెట్లో విభజన హామీలు, బయారు ముక్కు కర్మాగారం, ఐఐఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదన్నారు. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఇద్దరు కేంద్ర మంత్రులు నోరు మెదపడం లేదని విమర్శించారు. బడ్జెట్ కేవలం బీహార్ రాష్ట్ర బడ్జెట్గా కనపడుతుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారికి అయినా మెట్రో రైలు మీద ఆయనకు ఆలోచన ఉండాలి, రీజియనల్ రింగ్ రోడ్డు మీద ఆయనకు ఆలోచన ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అని కొన్ని వాస్తవాలు మాట్లాడాలి. ఎస్, ఆశించిన మేరకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయింపు పొందలేకపోయాము. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో, ఎక్కడైతే ఓట్లు ఉంటాయో ఆ రాష్ట్రానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన ప్రధానమంత్రిగా, ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వివరించే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం కానీ ఉండదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ప్రయోజనాల కోసం పడావు పడిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ రిజర్వాయర్ను ఎల్లంపల్లి నీటితో నింపడంతో జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. వేసవి కాలం ప్రారంభం కాకముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశామని చెప్పారు. వేసవి కాలం ప్రారంభం కంటే ముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మోటార్ లాంచ్ చేసి ఫాజుల్ నగర్ చెరువును నింపుకొని మన దగ్గర రైతుల పొలాలు ఎండిపోకుండా వెంటనే నీళ్లు ఆ రోజు కూడా రైతులు అడగక ముందే తీసుకుని వచ్చిన వాళ్ళంగా. మాలలు దోచుకున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలిపారు. సంగారెడ్డిలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్నారు వివేక్. మాలా మాదిగల మధ్య గొడవలు అవసరం లేదని, అందరం కలిసి కుల వివక్షపై పోరాడుదామని చెప్పారు. మందకృష్ణ మాదిగలను కూడా మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రమైనా కానీ కేంద్రమైనా కానీ సరిగా నిధులు పెట్టరు. మనము దానికి కొట్లాడేది అవసరం ఉన్నది.
ఆర్థికంగా ముందుకు పోవాలి. కేవలం మాలామాదిగా గొడవలు పెట్టుకుంటే, మాలల వ్యతిరేకంగా డప్పులు కొట్టడము, అసలు డప్పులు ఎవరికి వ్యతిరేకంగా కొట్టాలి చెప్పండి? మోడీ వ్యతిరేకంగా కొట్టాలి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సోమవారం కూడా ఆందోళన చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. నిరసనలు చేపట్టి అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఫిబ్రవరి 5 తర్వాత ఢిల్లీకి మంచి రోజులు వస్తాయన్నారు ప్రధాని మోదీ. ఆప్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా పెద్దగా మార్పు ఉండదన్నారు. 10 ఏళ్లుగా ప్రజల కష్టాలు పట్టించుకొని బీజేపీ ఓట్ల కోసం డ్రామాలాడుతోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఓటమి భయంతో ఆప్ కార్యకర్తలపై బీజేపీ దాడులు చేస్తుందన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు ప్రధాని మోదీ. ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత ఢిల్లీకి మంచి రోజులు రానున్నాయన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ చెల్లాచెదురవుతోందన్నారు. బసంత పంచమి రాకతో వాతావరణంలో మార్పులొచ్చినట్లే హస్తిన అభివృద్ధికి సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కేంద్ర బడ్జెట్తో పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు మేలన్నారు. दूषित हवा से ही दिल्ली वालों को हर साल सैकड़ों करोड़ रुपए का नुकसान होता है. प्रदूषण की वजह से दिल्ली के मेरे दुकानदार साथियों को भी सैकड़ों करोड़ रुपए का नुकसान होता है. दिल्ली के लोगों को ऐसे हर संकट से भाजपा ही निकालेगी. ఢిల్లీలో ఆప్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా పెద్దగా మార్పు ఉండదన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. గత 25 ఏళ్లుగా దేశ రాజధానిలో కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్నారు. అయినా ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఈసారి ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం బీజేపీకి కల్పించాలన్నారు రాజ్నాథ్. बहनों भाइयों, मैं कहना चाहूंगा प्रेस के दोस्तों से कि हमारी कोई भी बात गलत हो, अखबारों में लिख दिया जाए कि राजनाथ सिंह आए और जनता को गुमराह करके चले गए. हमारी गलती होगी तो मैं स्वीकार कर लूंगा. और यह बात मैं इसलिए कह रहा हूं कि हमने अपनी जिंदगी में ये राजनीति की है तो जनता की आंखों में धूल झोंक कर राजनीति नहीं की है, बल्कि जनता की आंखों में आंख डालकर हमने राजनीति की है. 10 ఏళ్లుగా ఢిల్లీ కష్టాలు పట్టించుకొని బీజేపీ ఆప్ నేతలు ఓట్ల కోసం డ్రామాలాడుతున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఇన్నాళ్లు యమునా కాలుష్యం, ఢిల్లీ రోడ్ల దుస్థితి ప్రధానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. పాలన చేతకాక ఆప్ బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తేనే ఢిల్లీకి మేలు జరుగుతుందన్నారు. इसीलिए मैं बार बार कहता हूँ, मोदी साहब ये झूठों के सरदार है. और पानी हरियाणा से आती है, उसमें जहर मिलाया गया है और वो होना वो के किए हैं बोल के वो बोलते हैं. ये सब झूठ है बोल के मोदी के लोग बोलते हैं. दोनों झूठ बोल रहे हैं और ये दोनों एक सिक्के के दो पहलू हैं. అవినీతిని అంతం చేస్తానని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాడన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. 5 ఏళ్లలో యమునా నదిని క్లీన్ చేస్తానని మోసం చేశాడన్నారు. మరోసారి అదే తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడన్నారు రాహుల్ గాంధీ. गांधी जी ने, अंबेडकर जी ने इसे बनाया, नेहरू जी ने इसे बनाया, आपके साथ मिलकर सालों जेल काटे, पूरी जिंदगी संविधान बनाने में दी. और आज मोहन भगवत जैसा आदमी कहता है कि संविधान का कोई मतलब ही नहीं है. आजादी तो हमें 1947 में नहीं मिली, आजादी तो हमें अभी मिली है. బీజేపీ ఆప్ మాటలు విని ఢిల్లీ ప్రజలు ఆగం కావద్దన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఎలక్షన్స్ టైంలోనే ప్రధానికి ప్రజలు గుర్తొస్తారన్నారు. హస్తిన ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు ప్రియాంక. हम जनता के लिए काम करें, अगर हम काम नहीं करेंगे तो अगर जनता हमें डांटेगी तो ये सबसे अच्छी बात है. इसका मतलब है कि जनता जागरूक है, इसका मतलब है कि जनता समझ रही है कि उसका हक क्या है, उसका अधिकार है. आज डांट के देखो मोदी जी को, जेल में डाल देंगे. अरे उनकी गाड़ी के सामने खड़े हो जाओगे तो जेल में डाल देंगे. ఢిల్లీలో ఆప్ కార్యకర్తలపై బీజేపీ దాడులకు పాల్పడుతోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. పార్టీ కార్యకర్తలను ప్రజలను బెదిరిస్తూ గూండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. ఆప్ విజయం సాధిస్తుందనే అక్కసుతోనే కాషాయ లీడర్లు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీజేపీ నేతలపై వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు కేజ్రీవాల్. इनकी पार्टी वाले घर घर जाके कह रहे हैं कि 3000 रुपए ले लो, चुनाव आयोग आपके घर आके वोट डलवा देगा.
वो लोग कह रहे हैं आप वोट घर पर डाल देना और बदले में उंगली पे स्याही लगवा लेना, इंक लगवा लेना। ये ध्यान में रखना कि अगर गलती से बीजेपी की सरकार आ गई तो आपकी झुग्गी बचने वाली नहीं है। ఇక ఢిల్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. మరో 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉండడంతో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక దూకుడు పెంచారు ట్రంప్. కెనడా, మెక్సికోతో పాటు చైనాపై భారీగా దిగుమతి ట్యాక్స్ విధించాడు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని కెనడా, మెక్సికో తీవ్రంగా ఖండించాయి. అమెరికా చర్యలకు ప్రతిచర్య ఉంటుందని తెలిపాయి. యుఎస్ నిర్ణయాన్ని WTOలో సవాల్ చేస్తామంది చైనా. అమెరికా అధ్యక్షుడిగా పాలనలో దూకుడు పెంచారు డొనాల్డ్ ట్రంప్. ఒకేసారి 3 దేశాలపై సుంకాలు విధించి జలకిచ్చాడు. పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోతో పాటు చైనాతో ట్యాక్స్ వారు మొదలుపెట్టారు. ఆయా దేశాల దిగుమతులపై భారీగా ట్యాక్స్ విధించారు. కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై 25%, చైనాపై 10% సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. అమెరికాలోకి అక్రమ వలసలు, ఫెంటానిల్ సహా డ్రగ్స్ అరికట్టేందుకే ట్యాక్స్ విధిస్తున్నామన్నారు ట్రంప్. అలాగే యుఎస్లో తయారీ పెంచడంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ట్యాక్స్ విధించినట్లు చెప్పారు. అధ్యక్షుడిగా అమెరికన్లు రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. యుఎస్ సరిహద్దు వెంట సంక్షోభం తగ్గే వరకు ఈ సుంకాలు అమలులో ఉంటాయన్నారు ట్రంప్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి కెనడా, మెక్సికో. అమెరికా తీరుకు ప్రతిచర్యలు ఉంటాయన్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన యుఎస్ దిగుమతులపై 25% ట్యాక్స్ విధిస్తున్నట్లు తెలిపారు. 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై వెంటనే ట్యాక్స్ అమల్లోకి వస్తుందన్నారు. మిగిలిన వాటిపై 21 రోజుల తర్వాత సుంకాలు అమలవుతాయని తెలిపారు. అమెరికా గొప్పగా ఉండాలంటే కెనడాను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ట్రూడో. అమెరికా నిర్ణయంపై మెక్సికో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. యుఎస్ దిగుమతులపై టారిఫ్లు విధిస్తామన్నారు ఆ దేశ ప్రెసిడెంట్ క్లాడియా షేన్బామ్. డ్రగ్స్ ముఠాలతో మెక్సికోకు సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్ నియంత్రణకు మెక్సికో కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత 4 నెలల్లో 20 మిలియన్ డోసుల ఫెంటానిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్ సీజ్ చేశామన్నారు. అలాగే 10,000 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. టారిఫ్లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. మెక్సికన్ల ప్రయోజనాలకు నష్టం వాటిల్లితే ఊరుకోమన్నారు. పొరుగు దేశాలతో మెక్సికో ఎప్పుడూ సహకారమే కోరుకుంటుందన్నారు షేన్బామ్. ట్రంప్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది చైనా. తమ ప్రయోజనాలు, హక్కులు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ప్రకటించింది. ట్రంప్ నిర్ణయాన్ని WTOలో సవాలు చేస్తామని తెలిపింది డ్రాగన్ కంట్రీ. అమెరికా చర్యలతో సమస్యలు తీరకపోగా సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయంది. ప్రతిసారి సుంకాలతో ఇతర దేశాలను బెదిరించకుండా సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని సూచించింది చైనా. అండర్-19 T20 వరల్డ్ కప్ను సాధించింది భారత్. ఫైనల్లో సఫారీలను చిత్తు చేసింది యువ జట్టు. తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్రౌండ్ షోతో భారత్ జగజ్జేతగా నిలిచింది. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ దక్కింది. మరోవైపు భారత్ విజయంపై మోదీ స్పందించారు. ఈ నారీ శక్తి ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. ధనాధన్ వరల్డ్ కప్లో భారత యువ మహిళా జట్టు అదరగొట్టింది. అండర్-19 T20 వరల్డ్ కప్ను మహిళా జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది యంగ్ ఇండియా. తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్రౌండ్ షోతో సఫారీలు తోకముడిచారు. దీంతో రెండోసారి విశ్వ వేదికపై జగజ్జేతగా నిలిచింది భారత్. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో దక్షిణాఫ్రికా ప్లేయర్లను కట్టడి చేశారు. ఓపెనర్ సమోనే డకౌట్ కాగా డయారా 3 పరుగులకే పెవిలియన్ చేరింది. జెమ్మా బోతా కూడా వెంటనే అవుట్ కావడంతో సఫారీలు 10 ఓవర్లు ముగిసేసరికి 3 కీలక వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ రాణించలేకపోవడంతో 82 పరుగులకే కుప్పకూలింది. వాన్ పూరెస్ట్ 23 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3 వికెట్లు పడగొట్టగా వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణిక తలో 2 వికెట్లు తీశారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా జట్టు ఆది నుంచి ధనాధన్ ఆటను కొనసాగించింది. గొంగడి త్రిష దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఇక మరో ఓపెనర్ కమలి తక్కువ పరుగులకే అవుట్ అయిన చల్కేతో కలిసి త్రిష ధాటిగా ఆడింది. 33 బంతుల్లో 8 ఫోర్లు కొట్టిన త్రిష 44 పరుగులతో అజేయంగా నిలిచింది. మరో ప్లేయర్ సానిక 22 బంతుల్లో 26 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర వహించింది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా దక్కింది. ఈ టోర్నీలో త్రిష 302 పరుగులు చేయగా 7 వికెట్లు పడగొట్టి ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. టోర్నీలో 17 వికెట్లు తీసిన బౌలర్గా వైష్ణవి శర్మ నిలిచింది. అండర్-19 వరల్డ్ కప్ విజేతగా భారత మహిళా జట్టు నిలవడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మన నారీ శక్తి ఎనలేనిదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.